సీరియస్ గా తీసుకున్నట్లేదు. మీ డిపార్ట్మెంట్ కి సంబంధించి మీ దగ్గర జరిగే యాక్టివిటీస్ కి సంబంధించి ఒక మాస్టర్ షీట్ ఉండాలి. అది డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ వేరే అవుతుంది. నేను ఒకే డిపార్ట్మెంట్ ఫార్మాట్ ఇచ్చి మీ అందరికీ చేసుకోమని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ కి చెప్పేస్తాను, సో దట్ మీరు మీ డిపార్ట్మెంట్ కి అలాగే ఎలా కాలంలో చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంజనీరింగ్ అంటే ఏంటి, బ్రాడ్ గా నేమ్ ఆఫ్ ద గ్రాంట్, టోటల్ నెంబర్ ఆఫ్ వర్క్స్ శాంక్షన్డ్, అదైన తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ వర్క్స్ కంప్లీటెడ్, సో రిమైనింగ్ బ్యాలెన్స్ వర్క్స్ లో ఏ స్టేజెస్ లో ఉంది అంటే టెండర్ పిలవకుండా ఉండేవి ఎన్ని ఉన్నాయి, టెండర్ పిలిచి వర్క్ ఆర్డర్ ఇవ్వనివి ఎన్ని ఉన్నాయి, వర్క్ ఆర్డర్ ఇచ్చి పని స్టార్ట్ చేయనివి ఎన్ని ఉన్నాయి, పని స్టార్ట్ చేసిన తర్వాత పర్సెంటేజ్ ఎంత ప్రోగ్రెస్ ఎలా ఉంది అని. నెక్స్ట్ కంప్లీట్ అయిన తర్వాత రికార్డ్ చేయనివి ఎన్ని ఉన్నాయి, రికార్డ్ చేసిన తర్వాత చెక్ మెజర్మెంట్ చేయనివి ఎన్ని ఉన్నాయి, చెక్ మెజర్మెంట్ చేసిన తర్వాత పాస్ ఆర్డర్ చేయనివి ఎన్ని ఉన్నాయి, పాస్ ఆర్డర్ వేసిన తర్వాత బిల్ అప్లోడ్ చేయనివి ఎన్ని ఉన్నాయి. ఈ లెవెల్లో మీరు గ్రాన్యులర్ లెవెల్లో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ హావ్ టు గో. అప్పుడే పనులు జరుగుతాయి. గవర్నమెంట్ లో టేబుల్ టు టేబుల్ స్టెప్ టు స్టెప్ చూసుకోకపోతే పనులు జరగవు. మీదేదో హార్టికల్చర్ అనుకోండి, ఏపీఎంఐపీ అనుకోండి, టోటల్ నెంబర్ ఆఫ్ ఫార్మర్ సెలెక్టెడ్, డ్రిప్ ఇరిగేషన్ కి వాళ్ళకి ఎంతమందికి నేను సెట్స్ ఇచ్చాను, ఇంకెంతమందికి ఇవ్వాలి, ఇవ్వని వాళ్ళు మనము ఏ రీజన్ నాకు అక్కడ నుంచి స్టాక్ వచ్చిందా లేదా, స్టాక్ వచ్చి నేను ఎంతమందికి, స్టాక్ రాకుండా ఉన్నవాళ్ళు ఎంతమంది, స్టాక్ వచ్చి నేను మండల స్థాయిలో పెట్టుకొని లేదా డిస్ట్రిక్ట్ స్థాయిలో పెట్టుకొని డిస్ట్రిబ్యూట్ చేయనివి ఎన్ని, రైతులకి మేము విలేజ్ స్థాయికి పంపించి రైతులు అందుబాటులో లేకుండా డిస్ట్రిబ్యూట్ చేయనివి ఎన్ని, ఇవి చూసుకుంటూ ఎవ్రీ డే ఎవ్రీ స్టెప్ మీరు చూసుకోకపోతే థింగ్స్ విల్ నాట్ మూవ్. సమూహం నేను ఇంకా డిస్ట్రిక్ట్ రివ్యూస్ స్టార్ట్ చేయలేదు, డిపార్ట్మెంటల్ రివ్యూస్. నేనైతే ఎవ్రీ 4 టైం ఖచ్చితంగా రివ్యూ చేస్తాను. అది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మీ స్థాయిలో మీరు రివ్యూ చేయకుండా కలెక్టర్ గారు మా హార్టికల్చర్ ఆఫీసర్స్ తో మాట్లాడతారు, ఏఈతో మాట్లాడతారు, తహసీల్దార్స్ తో మాట్లాడతారు, మాకేం పని లేదు అనుకుంటే మాత్రం అవ్వదు. నేను మీటింగ్ పెట్టినప్పుడు ఐ హోల్డ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఓన్లీ అకౌంటబుల్. ఆ క్లారిటీ మనకు రాకపోతే చాలా ఇబ్బంది పడతాము. Here everyone is a district officer at the head of that district department at the district level. You are my extended arm. నేను చాలా క్లారిటీగా చెప్తున్నానండి. దీంట్లో ఏదైనా లోటు ఇదైతే మాత్రం డిస్ట్రిక్ట్ రివ్యూలో మామూలుగా ఉండదు.